హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. కాస్త వెరైటీగా ఉంటుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి టమాటాల కర్రీ. ఇది ఎలా చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా టమాటాలని, అంటే పచ్చివండి, పచ్చి టమాటాలతో ఈ కర్రీ చేస్తామన్నమాట. పచ్చి టమాటాలు పులుపుగా ఉంటాయి కాబట్టి ఈ కర్రీ టేస్టీగా ఉంటుంది. ముందుగా టమాటాలని బాగా కడిగి ఇలా 4 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టమాటాలన్నిటినీ 4 భాగాలుగా చేసి పెట్టాను. ఇప్పుడు స్టఫ్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా కొబ్బరి పచ్చిదైనా ఎండుదైనా పర్లేదండి, ఏది అవైలబిలిటీలో ఉంటే అది. అలాగే పచ్చిమిర్చి, ఉప్పు తగినంత. ముందుగా ఈ మూడింటిని గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ వేసామంటే గ్రైండ్ అవ్వదు. సో ముందుగా ఈ మూడింటిని గ్రైండ్ చేసుకొని చివరిలో ఆనియన్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి వేసేసుకోవాలి. కొబ్బరి మన అవైలబిలిటీని బట్టి పచ్చిదైనా ఎండుదైనా పర్వాలేదండి. పచ్చిదైతే కాస్త టేస్ట్ ఉంటుంది. అలాగే కారాన్ని మనకి ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా దాన్ని బట్టి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇది హిమాలయన్ సాల్ట్ అండి, అందుకే ఆ కలర్లో ఉంది ఇది. ముందు వీటిని గ్రైండ్ చేసుకున్న తర్వాతనే ఆనియన్ వేసుకోవాలి, లేదంటే కొబ్బరి గ్రైండ్ అవ్వదండి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి మరొకసారి. ఇప్పుడు ఈ స్టఫ్ని ఒక కప్లోకి తీసుకొని వాటిలోకి పెట్టేసుకుంటున్నా అండి. నేను టమాటాలు కట్ చేసి పెట్టాను కదా, అది ఒక్కొక్క దాన్ని తీసుకొని కాస్త వెడల్పు చేసి, విరిగిపోకుండా కాస్త వెడల్పు చేసి అందులోకి ఈ స్టఫ్ని పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ టమాటాలన్నిటిలో నేను స్టఫ్ పెట్టేశానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఓకేనా? ఈ స్టఫ్ పెట్టాక ఇంకా కారం మిగిలింది కదా, దాన్ని అలాగే పెట్టండి, కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో చేయకండి, ఇలా గుంతగా ఉన్నటువంటి బౌల్లో కానీ పాత్రలో చేయండి. ఓకేనా? ముందుగా ఒక గరిట ఆయిల్ తీసుకున్నాను. తక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక గరిట తీసుకున్నాను. ఎక్కువ ఉంటే ఇంకాస్త ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాల్సి ఉంటుంది టమాటాలని. ఓకేనా? ఆయిల్ కాస్త బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి, మర్చిపోద్దండి. ఓకేనా? ఆయిల్ బాగా వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి బాగా చిటపట్లాడాక మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు ఉన్నాయి కదండి, పచ్చి టమాటాల స్టఫ్ పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోండి ఇందులోకి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలి. ఓకేనా? ఇలా అన్ని టమాటాలని వేసేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. వీటికి పైన మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇక వాటర్ ఏమి వేయనవసరం లేదండి, ఆవిరికి అదే అయిపోతుంది. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టేశాను నేను పూర్తిగా. అప్పుడప్పుడు మూత ఓపెన్ చేసి ఏదైనా క్లాత్ సహాయంతో 2 పక్కల పట్టుకొని వాటిని స్పూన్తోనూ గరిటతోనూ తిప్పకండి, జస్ట్ 2 సైడ్స్ క్లాత్తో పట్టుకొని అలా రొటేట్ చేయండి. ఓకేనా? ఇలా రొటేట్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి మూత పెట్టేయండి. ఇవి కాస్త మగ్గడానికి టైం పడుతుందండి, ఒక 15 to 20 మినిట్స్ దాకా పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టాం కదా, సో మూత పెట్టి ఆవిరి సహాయంతోనే అది మగ్గాలన్నమాట. ఇప్పుడు ఆ పచ్చి కారం మిగిలింది కదా, 3 to 4 మినిట్స్ తర్వాత ఈ మిగిలినటువంటి కారంని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసామంటే కింద అడుగంటిపోతుందండి. సో టమాటాలు పైన కారం పెట్టేసి
మూత పెట్టేయండి. ఆ ఆవిరికి అది కూడా కారం కూడా మగ్గిపోతుంది అన్నమాట. అప్పుడే కదిలించకండి కారంని. ఇలా మూత పెట్టి ఒక్కసారిగా అలా టమాటాలని మళ్ళీ రొటేట్ చేసుకోండి క్లాత్ సహాయంతో, రెండు వైపులా పట్టుకొని. ఓకేనా? ఇలా ఈ ప్రాసెస్ మూత పెట్టి తీసి కలుపుతూ చేసుకోవాలండి. ఇది ఎంతవరకు అంటే టమాటాలు పూర్తిగా మెత్తపడేంత వరకు. అంటే అవి ఎప్పుడు మెత్తగా అవుతాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ సహాయంతో వాటిపైన ప్రెస్ చేసిన తెలుస్తుంది. లేదంటే టమాటాల పైన ఉన్నటువంటి తోలు ముడతలుగా అయిపోతుంది అనమాట. ఆ టైంలో మనము ప్రెస్ చేసి చూసినట్లయితే మెత్తగా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో మనము స్టవ్ ఆపేసేయాలి. ఓకేనా? ఇక్కడ చూసినట్టయితే కాస్త కింద అడుగంటినట్లుగా కనిపిస్తుంది కదా. సో అలాంటప్పుడు మీరు అలా కొద్దిగా కూడా అడుగంటకూడదు అనుకుంటే టమాటాలు 75% ఉడికిన తర్వాత మనం రిమైనింగ్ స్టఫ్ని యాడ్ చేసుకుంటే అలా కూడా అడుగంటదనమాట. ఓకేనా? ఓకే అండి, అంతే అండి. పచ్చి టమాటాల కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్కి చాలా బాగుంటుందండి. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.